సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఎమ్మెల్యే కాకముందు అసలు అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఆయిందా లేకపోతే అసలు అదే చెప్పు నీ ఆలోచన ఉండదు బ్రదర్. నేను చెప్పేది అసలు మావాడు బీజేపీ సపోర్టర్ 30 ఏళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎలక్షన్ కంటే చేసి ప్రచారం చేసేవాడు. అసలు విజయవాడ సీటు పిలిచిచ్చారు. అసలు తనకి అసలు మన ఎమ్మెల్యే ఏంటి అనుకునేవాడు. ఆ దశ పడితే రాజ్యాంగం ఆగదని ఏదో చెబుతున్నాడు. నేను సినిమా యాక్టర్, ఇప్పుడు మన యాక్టర్లు చాలా మంది ఊరికి రామిరెడ్డి గారు లాంటి యాక్టర్ అవుదాం అనుకున్నాడు, ఆయన మహానటుడు అయిపోయాడు. అది నీకు రంగంలో సంబంధం లేకపోతే పడిపోతాం అంతే. మ్యూజిక్ రానివాడు మ్యూజిక్ కొడతాడు, పాట రాసేస్తాడు. అట్లాగే వాళ్ళ ఎమ్మెల్యే ఏంటి, బాబు మోహన్ మినిస్టర్ ఏంటి, వాళ్ళకి చూడండి వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. సంబంధం ఉంది వాళ్ళ ఫీల్డ్. అదృష్టం అంటే తోసుకొస్తుంది అంతే, సినిమా అట్టాగే ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే హైలైట్. అప్పుడు ఏదో చూసి అద్వాని గారి పోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్మశ్రీ కూడా ఇచ్చారు గవర్నమెంట్. అవును. నెక్స్ట్ అంత మా గ్రాండ్ సన్ అన్నమాట. కొడుకు పిల్లలు కదా వాళ్ళు. పొడుగాటి వాడు, తర్వాత మీద చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు మనవాళ్ళు. ఓకే. ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ఇద్దరు మా మనవాళ్ళు. ఈ చివరవాడు మా డాక్టర్, వాడు మా పెద్ద అన్నయ్య కొడుకు. మా నరసింహరావు. నెక్స్ట్ ఇది రగులుతున్న భారతం అని ఓకే అల్లాంటి శ్రీధర్ డైరెక్టర్. మంచి కళా పోషకులు వైంగులో మీరు. మూడు జనరేషన్స్ కథ అట్ట. నక్సలైట్ మంచి సోగ్గాడు, మంచి యవ్వనంలో ఇది మా ఫ్యామిలీ చిన్న పిల్లలు. అప్పుడు ఇది మీ ఫ్యామిలీ చిన్నప్పుడు ఫస్ట్ బైక్ అది ఏబీకే 1951 ఉంచారా? ఇప్పటికి పోయిందా? దీని మీద వెళ్ళే వాళ్ళ షూటింగ్ కాదు, బ్యాంక్. అప్పుడు షూటింగ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో 86. ఓకే. నెక్స్ట్ అన్నయ్యకి మీకు ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ గుర్తుండిపోయేది లైఫ్ లాంగ్, కష్టం కానీ సుఖం కానీ అంటే ఏమని చెప్తారు? ఒకటి కష్టం సరే, అందరూ తెలిసిన కష్టం అనుకోండి. గమ్మత్తు గట్టి ఉండేదంటే ఒకసారి విజయవాడ ఏదో అప్పుడు కంకిపాడి నుంచి విజయవాడ సైకిల్ వేసి సినిమాలు చూడడానికి వచ్చేవాళ్ళం. ఒక 20 రూపాయల నోటు ఉంది అప్పుడు నా దగ్గర. 20 రూపాయల నోటు అంటే 100 రూపాయల నోటు ఉన్నట్టే కదా. 20 రూపాయలు తీసి ఇద్దరం వచ్చాం, సైకిల్ వేసుకుని ఎక్కడికి వెళ్ళి చిల్లర లేదంటున్నారు, తను ఇస్తున్నాడు. అరే కాసేపు బిసుపు నేను ఇస్తాను దగ్గర లాక్కుని ఒక 20 రూపాయలు పెట్టి మొత్తం నా చేత ఖర్చు పెట్టిస్తారా అని చెప్పి. ఓకే. సో కొంచెం అన్నయ్య మీరే తెలియగలరు అయితే. కాదు చిల్లర చెప్పిన దాన్ని బట్టి చిల్లర ఎవడిస్తాడు? 20 రూపాయలు చిల్లర ఇచ్చాడు. 100 రూపాయల నోటు చూసి ఎప్పుడు చూసి ఉంటాం, 10th క్లాస్కి SLC వచ్చినప్పుడు చూసి ఉంటాం. ఇది మా మనవరాలు పెళ్ళి అనమాట. నాకు ముని మనవడు కూడా ఉన్నాడు. మా పెద్దమ్మాయికి మనవడు పుట్టాడు. పెద్దమ్మాయికి ఇప్పుడు నిన్న అదే గుండు వాడి పుట్టినరోజు తిరుపతి. సరే వాడి తీస్తే ఖాళీగా ఉన్న కదా వాడు కూడా తీసేసాడు. సూపర్. ఇదంతా ఫ్యామిలీ కంప్లీట్. సూపర్. ఇది కాశీలో కాస్త పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతాను. లవ్ మ్యారేజ్ మీదే? అరేంజ్డ్. అప్పుడు పిల్లనివ్వటమే కష్టం, లవ్ ఎక్కడ. అంతేనా? బట్ ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఇప్పటికి కూడా మన ఐడెంటిటీ కాకుండా పలానా కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు ఈయన అని పిలుస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత హ్యాపీ ఉంటుంది, చిరాకు ఉంటాయి, మూడు ఉంటాయి. ఏ మనిషికైనా కామన్, అది ఒప్పుకోవాల్సిందే. అది తప్పదండి. అది మీకు ఎలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా. ఏంటంటే పలానా కలెక్టర్ గారి దగ్గర పని ఉంది అనుకున్నాం అనుకోండి, వెళ్దాం కలెక్టర్ గారు తెలుసు, మనవాడు తెలుసుగా అని శ్రీనివాసరావు తమ్ముడిగా తెలుసు. శ్రీనివాస ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను అంటాను. కానీ ఏంటంటే ఆడి తమ్ముడు రా అనేది అంటారు, మరి తప్పదు. అది వాయిస్ పెట్టకున్నా ఎందుకు లేదు అంటే తప్పదండి. దాని మంచి నాకేంటంటే నాకన్నా ముందు నా శ్రీనివాసరావు బ్రదర్ గ్రామర్ వెళ్ళిపోద్ది. ఇక శ్రీనివాసరావు బ్రదర్ ఎవరండి అంటే శ్రీనివాసరావు బ్రదర్ కదా అని అంతే తప్ప రంగస్థలం మీద తెలిసిన వాడైతే ఆయన కరెక్టేరా అతను రీప్లేస్ చేసి పెట్టక్కర్లే. మనని మంచి వేషం ఇద్దామని ఆలోచన ఉండాలి. ఏవో రకరకాల అవన్నీ. అది ఒక రకంగా ఇబ్బంది ఉంది. అబ్బా వాయిస్ కూడా అట్టాగా ఉంటుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఒక్కోసారి చూడండి, మీరు మనం కూడా కానీ పెద్ద హీరోలు ఉన్నారు, రచ్చవాడు తాతలు రచ్చవాడు నాన్నలా ఉంటాడు అంటే అది మరి జనం యాక్సెప్ట్ చేస్తారు కదా. రచ్చం అట్టాడు అని చేస్తారు, రచ్చం అట్టాగా మాట్లాడతాడు అంటే అదేంటంటే మరి అది మన లక్కే భాష. దానివల్ల అది కూడా అనుకుందామంటే అది కూడా కాదు. వాడు తమ్ముడు అన్న గ్రామర్ రావాలి, మరి వేషం మంచి వేషం రావాలి, కానీ రాదు అంతే దానికి. బట్ ఆయన చాలా సినిమాలకి ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. లేదు కొద్దిగా ఉంటాయి కదా.
లేదు ఆ. అంటే ఆయన కన్నడంలో మిగతా లాంగ్వేజ్ వేసిన వాడు తెలుగు సినిమా డబ్ చేసినప్పుడు చెప్పాను, అట్టా చెప్పాను. స్ట్రైట్ క్యారెక్టర్ Hmm. కన్నడంలో చేశాడు 2 సినిమాలు. వాడే వ్యాపారం ఉంటుంది కదా, తెలుగు డబ్ చేసినప్పుడు అప్పుడు అతను ఆయన వాయిస్ చెప్పా కానీ స్టేట్ పిక్చర్స్ లో లేదు. సార్ ఆయనకి ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఆ వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ కానీ ఒక అంటే సపరేట్ జోనర్ ఆయన ఎంచుకున్నారు. అంటే ఎంచుకోవటంలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి వస్తుంది. అబ్జర్వేషన్ అండి. అట్లా మనిషిని చూసి మీతో మాట్లాడుతూ ఉంటాడు, మేము లెక్స్గా తీసేస్తాడు. బాగుంది ఎక్కడో వాడతాడు అనమాట. చాలా మందికి నాకు మా వాడు వేసే క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ మా ఊళ్ళో కూడా అంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడు, అది కొట్టేవాడు అంటారు ఒకసారి అని అంటుంది. అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి పట్టుకుంటాడు, ఎక్కడైనా అవకాశం ఉంటే ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఒక వే వచ్చిన తర్వాత వాళ్ళు జనానికి కూడా వాడు ఏం చేసినా బాగుంటుందని స్టేజ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోద్దండి. రకరకాల ఏ మ్యారేజ్ ఇప్పుడు ఒకడేలా రామారావు చెప్తేనే వాడేలా మనం చెప్పగలం, చెప్పాలి ఆ మహానుభావుడు వాడు చెప్తేనే ఆ గ్లామర్ అంటే అదే కదా మరి. ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఫ్యామిలీలో కానీ లేకపోతే రిలేటివ్స్ లో కానీ ఎలా ఉంది సార్ ఆ చేంజ్? ఎలా ఉంది ఒక్కసారిగా? అంటే శ్రీనివాసరావు గారు 20 years బిజీగా ఉంటారు నాకు తెలిసి. 25 years. తను అంతే, వాడు ఒక మంచి లేదు చెడు లేదు, ఎవరిని కలవటం లేదు, పిల్లలు ఫ్యామిలీ కలవడం టైం ఉండేది కాదు. ఏదో అట్టా అంతే. అది ఈ లైఫ్ అంటే ఆ లైఫ్ కావాలని కోరుకుంటే అంతేగా మరి. హీరోలు అంటే ఏంటంటే వాళ్ళు 2 సంవత్సరాలు సినిమాలు చేస్తారు, వాళ్ళ టైం రెస్ట్ తీసుకుంటారు. 10 మంది హీరోలకు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 30 రోజులు బిజీ ఉండే మనిషి. తప్పదు అది మరి, అంతే. ఫ్యామిలీని మిస్ అయ్యారు బాగా ఆయన. బాగా. ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు? పిల్లలు కుర్రాడు ఏదో ఇబ్బంది అని తెలుసు కదా, చనిపోయారు. పిల్లలిద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు బాగా. వాళ్ళు బాగానే, వాళ్ళంతా హైదరాబాద్ అని ఉంటారు. 2 అమ్మాయిలు కదా? 2 అమ్మాయిలు, పిల్లలిద్దరు వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు. కుర్రాళ్ళు ఇద్దరు, ఒక ఆయన సీఏ, పెద్దలు సీఏ, రెండో అతను బ్యాంక్ ఆఫీసర్. బాగానే వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకు పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా కదా. పెద్ద మనవాడు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు, రెండో అతను బీటెక్ చేస్తున్నాడు. పిల్లలు పైకి వచ్చారు. ఓకే, మంచి ఇంటెలిజెంట్ పిల్లలు మనవాళ్ళు. ఎవరైనా వస్తున్నారా యాక్టింగ్ లోకి? లేదు, అస్సలు లేదు. వాళ్ళు మా శ్రీనివాసరావు అబ్బాయి రావాలని ఇప్పుడు వాడే వస్తాడు అనుకున్నాం. పాపం తప్పు కొట్టింది. ఫస్ట్ చేశాడు, 2 సినిమాలు చేశాడు. అవును చేశారు అప్పుడు కూడా. ఏదో బ్యాడ్. చాలా ఇయర్స్ పట్టింది కదా అన్నయ్యకి బయటపడ్డా. మర్చిపోయానులేండి కూడా. ఇప్పుడు కూడా ఆయన బయట పడలే. మనం చెప్తాం కానీ తను తప్పదుగా మరి, అనుభవించాడు తెలుస్తుందని. మనం ఏం దయా మర్చిపోంటాం కదా, అది మరి జరిగేది కష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.